హనుమంత్ ముదిరాజు గారు చూస్తున్నాం మనం నిన్న డిమాండ్ల పరిష్కారానికి మాట్లాడతారు అనుకున్నాం కమిటీని వేసిన తర్వాత వాళ్ళు 4 వారాల గడువు అడగడం చూసాం. మరి ఒకవేళ గడువుకి జేఏసీ కార్మికులు ఒప్పుకుంటే సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? ఇప్పుడు సమ్మెకి దిగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నిన్న ఏదైతే చర్చలు జరిపిందో వికాస్ రాజు గారు చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా దానకిషోర్ గారు, సుల్తానియా గారు, ముగ్గురు ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా మన ఆర్టీసీ ఎండి గారు ఉన్నారు. నలుగురితోటి చర్చలు సుమారు 4 గంటలు చర్చలు జరపడం జరిగినది. ఆ చర్చలో ఎలాంటి సానుకూలత కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు దీన్ని దాటవేసే ధోరణి తప్ప ఇంకో ఆలోచన లేదనేది స్పష్టంగా అయిపోయింది. మేము 4 గంటలు ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడతారో అన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ మేనిఫెస్టోలో 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టించినాం. గౌరీ సతీష్ గారు ఉన్నారు, ఆయనకు బాగా తెలుసు, కాంగ్రెస్, నేను కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు. అయితే మేనిఫెస్టోలో అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు అప్పుడు పెట్టిండు. తర్వాత మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు మేమే స్వయంగా తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టించినాం. ఆర్టీసీ కళాభవన్లో మీటింగ్ పెట్టించేసి తెలంగాణ జాతీయ మజ్దూరుల ఆధ్వర్యంలో ఈ యొక్క డిమాండ్లను ప్రభుత్వంలో విలీన డిమాండ్ అనేది అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి 2023లో వచ్చింది. 23లో అధికారంలోకి వచ్చింది. అంటే అప్పుడు కూడా మేనిఫెస్టోలో మరి ఈ యొక్క పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టింది. ప్రధానమైనవి ఏంటివి? ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, రావాల్సినటువంటి బకాయిలు ఇస్తాం, ఏదైతే యూనియన్లను అనుమతిస్తాం. కేసీఆర్ అప్పుడు యూనియన్లను కావాలని చేయలేదు కాబట్టి రజాకాల పాలన తీసుకొచ్చిండు, బ్రిటిష్ పాలనగా తీసుకొచ్చిండని గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నారు. మళ్ళీ అదే కాకుండా వేతన సవరణ, అప్పుడు 2 వేతన సవరణ పెండింగ్ ఉండే 2017 and 21. అయితే 17 కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తర్వాత ఇప్పుడు 21, 25 2025 యొక్క వేసుకెళ్ళింది 2021. అంటే 2 వేతన సవరణలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్లు ఇవ్వకుండా, పే స్కేర్లు ఇవ్వకుండా మొత్తం కూడా రోజు రోజుకి చట్ట వ్యతిరేక డ్యూటీలు ఆర్టీసీలో కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు సిటీలో 6 గంటల 50 నిమిషాలు చేయాలి డ్యూటీలు. మన ఏదైతే జిల్లాలో ఉన్నది 8 గంటలలో 40 నిమిషాలు టేకింగ్ ఉన్నది, 7 గంటల 20 నిమిషాలు చేయాలి. కానీ ఒక్కొక్క డిపోలో రోజుకి 10 గంటలు, 12 గంటలు, 14, 16 గంటల వరకు కూడా ఒకరే డ్యూటీ చేస్తాం. అంటే ఎవరైతే రిటైర్ అయినో అనే ప్లేస్ లో ఆర్టీసీ ఉద్యోగులు రిక్రూట్ లేదు. అంటే అప్పుడు బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పూర్తిగా ఆర్టీసీని అప్పుడు ఉన్న కేసీఆర్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అయితే అప్పుడు మేము సమ్మె చేసినప్పుడు 2019లో ఎప్పుడైతే సమ్మె చేసినప్పుడే ఈ యొక్క ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం కావాలని ఆర్టీసీ డిమాండ్ ప్రధానంగా పెడితే దాదాపు ఇది భూగోళం ఉన్నంత వరకు అసాధ్యం అన్నాడు ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి. తర్వాత ఏమైంది? మళ్ళీ 2023 ఎలక్షన్ కు జస్ట్ ఒక 2 నెలల ముందు అసెంబ్లీలో తీర్మానం చేసి ఇది ఖచ్చితంగా ఆర్టీసీ వర్కర్లు మంచిదే కోరుకురు, వాళ్ళ నిజమైన కోరిక ఏందని గుర్తుపట్టి మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి, మళ్ళీ వ్యతిరేకత రావద్దనే ప్రయత్నంతో అసెంబ్లీలో తీర్మానం చేసిండు. తర్వాత గవర్నర్ కూడా గెజెట్ ఇచ్చిండు. సో గెజెట్ ఇచ్చినాక ఓన్లీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఉంది. మరి ఆయన కేసీఆర్ కావాలనే ఎన్నికలు అయిపోయినాక లేట్ చేద్దామనా లేకపోతే ఏదో ఇప్పుడైతే చెప్పేద్దామని చెప్పిండు, కానీ వాస్తవంగా ఏం చేయలేదు. చేయకపోయేసరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేస్తామన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 పథకాలు ఏవైతున్నాయో 6 పథకాలు స్కీమ్ తీసుకొచ్చారు. దానికి దాదాపు నెలకు 400 కోట్ల రూపాయలు అవుతున్నాయి. 400 కోట్ల రూపాయల కూడా మాకు ఇప్పుడు దాదాపు ప్రతి నెల కూడా 250, 270 కోట్ల వరకు 300, 320 వరకు కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 2200 కోట్లు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే యావరేజ్ గా నెలకు 100 కోట్లు ఇంకా ఇవ్వట్లేదు. అంటే ఒకవేళ ప్రభుత్వంలో విలీనం చేస్తే అసలు ఎలాంటిది ₹1 పైసా కూడా భారం పడదు ప్రభుత్వం పైన. మరి ఎందుకు తాత్సారం చేస్తున్నా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నెలకు 400 కోట్ల రూపాయలు వచ్చేదంట జీతాలకు మా అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే మహాలక్ష్మి స్కీమ్ లో ఇచ్చే పైసలు 300 కోట్ల వరకే ఇస్తున్నారు. 280 నుంచి 300, 310 అంతవరకే ఇస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకో 100 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి. అంటే ప్రభుత్వం మీద ₹1 భారం కూడా పడదు ప్రభుత్వంలో విలీనం చేస్తే. అదేవిధంగా 2021 వేతన సవరణ
2025 వేతన సవరణ రెండున్నాయి. అంటే ఆర్టీసీలో 4 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది, ప్రభుత్వంలోనేమో 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. ఇప్పుడు వాళ్లకు మాకు జీతాలలో వ్యత్యాసం చూస్తే మాకు చాలా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ఆర్టీసీ అక్కడ ప్రభుత్వంలో విలీనమైంది. ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో తెలంగాణ జాతీయ మజ్దూరుల ఆవిర్భావం అప్పుడు 2017లో ఇక్కడ డిమాండ్ పెట్టినాం. ఆ డిమాండ్ పెట్టిన తర్వాత 2019లో అక్కడ గవర్నమెంట్ అక్కడ ఆంధ్రలో వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం విత్ ఇన్ 2-3 మంత్స్లలో ప్రభుత్వంలో విలీనం చేసింది. మరి అదే టైంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు హామీ ఇచ్చింది. అంటే తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన అంశం అది. అయితే వేతన సవరణ కూడా చాలా తక్కువ, జీతాలకు చాలా వ్యత్యాసం ఉంది. అదే ఈ దేశంలోనే చూస్తే ఆర్టీసీ ఉద్యోగులు చేసేంత పని ఎవరు చేయరు. అంటే నీతిగా నిజాయితీవంతంగా ఒక 5 నిమిషాలు రెస్ట్ కూడా దొరకవు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ తోటి వచ్చిన తర్వాత 100 మంది ఎక్కుతారు. అప్పుడు 50 మంది ప్రయాణికులు ఎక్కేది, ఇప్పుడు 100 మంది 150 మంది కూడా ఎక్కుతారు ఒక్కొక్క టైంలో. సో అందరికీ టికెట్లు ఇచ్చబడడం జరిగింది. ఆ కండక్టర్ల డ్రైవర్ల పైన దాడులు కూడా చేస్తున్నారు. మహిళలు చేస్తున్నారు, బయట వాళ్ళు చేస్తున్నారు. మహిళలు ఇంతమంది ఎక్కించుకోవాలని మొగోళ్ళు పెడుతున్నారు, మొగోళ్ళు మాకు సీట్లు లేవని వాళ్ళలో పెడుతున్నారు, ఆడవాళ్ళేమో ఇంతమంది ఎక్కిరు మాకు సీట్లు లేవని వాళ్ళు కొట్లాడితే మొత్తం కండక్టర్ మీద డ్రైవర్ల మీద దాడి చేస్తారు. ఇన్ని దాడులను కూడా మేము భరిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట గురించి మేము ఇంత పనిచేస్తున్నట్టు ఇంత పనిచేసినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను గుర్తించాల్సిన అవసరం కదా. ఈ రోజు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే వీళ్ళు ఇట్లనే అడుగుతారని అనుకుంటున్నా, లేకపోతే చిన్న చూపు చూస్తున్నా, లేకపోతే కావాలని చేస్తున్నా, మరి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారం కోసం సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నాం. మరి పరిష్కారం కాకపోగా ఇంకా జటిలమవుతున్నాయి. అయితే ఇప్పుడు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా మరి సీఎం కాన్స్టిట్యూన్సీలో నేను పనిచేయడం జరిగింది. అయితే అప్పుడు సీఎం గారు కూడా కలిసినాం, తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా కలిసినాం. వ్యతిరేకత పెరుగుతుంది, దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. కార్మికులు మాత్రము తట్టుకునే పరిస్థితి లేదు, సహనం కోల్పోతున్నారు. నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి కూడా 2 సార్లు చెప్తే 2 సార్లు ఎక్కువ టైం ఇవ్వలేదు. ఇట్లా ఉందంటే నేను టైం తీసుకొని చేస్తా, ఖచ్చితంగా చేస్తా, కొద్దిగా ఆగాలని 2 సార్లు అన్నారు. సో 2 సార్లు కూడా చెప్పిన సందర్భంగా ఇక మళ్ళీ వాళ్ళు బిజీ షెడ్యూల్ మనం ఏమనలేకపోయినాం. అయితే రవాణా శాఖ మంత్రి మాత్రం మొత్తం క్లియర్ గా చెప్పినాం. రవాణా శాఖ మంత్రి గారికి చెప్తే ఏమంటాడంటే, నేను ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది యూనియన్లు కానీ ఏదైతే ప్రభుత్వంలో వీళ్ళని 2 ఉన్నాయంటే, అసలు యూనియన్ అనేది ఆర్టీసీ చరిత్ర, ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి యూనియన్. ట్రేడ్ యూనియన్ అనేది ఎక్కడైనా దేశంలో ఒక 10 మంది ఉంటే అక్కడ ఒక యూనియన్ ఉంది. కానీ ఇంత దాదాపు 40,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం ఏంటి? మీరు చెప్పింది కదా, ఇప్పుడు వ్యతిరేకత ఈ రోజు సమ్మెలోకి వెళ్ళిండ్రు. ఎట్లా వెళ్ళిండ్రు? ఇంత వ్యతిరేకత వచ్చింది, యూనియన్లే లేవన్నారు. కానీ ఇప్పుడు రోజు యూనియన్ల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బస్సులని బంద్ అయిపోయినాయి. అంటే మొత్తం కూడా సమ్మె కొనసాగుతుంది. ఇందులో యూనియన్లు జేఏసీలు అని కాదు. ఇప్పుడు నేను గతంలో జేఏసీలో ఉన్నా, అప్పుడు కో చైర్మన్ గా చేసిన, ఒకసారి అంతకుముందు 2019లో జేఏసీ చైర్మన్ గా చేసిన. సో నేను కూడా అన్ని రకాల అనుభవంతో కూడా చెప్తా ఉన్నా. అప్పుడు కేసీఆర్ మొండిగా ఓలి ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయింది. ఇప్పుడు కూడా రవాణా శాఖ మంత్రి కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికైనా ఏదైనా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు నిజంగా కూడా పరిష్కరిస్తే మీ మీద వ్యతిరేకత రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావద్దంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అంత ఈజీ కాదు. ఆర్టీసీ వాళ్ళు బస్సు ఎక్కితే రోజుకు 100 మందిని కలుస్తుంటారు. రోజుకు ఒక మాట చెప్పుకుంటూ పోతే వాళ్ళు 100 మందికి ఒక రోజు చెప్పి 100 మందికి ఒకటే రోజు 4-5 జనాలకు ప్రచారం చేస్తే గవర్నమెంట్ బదలామవుతుంది కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకు సరి అయిన అవగాహన ఈ ఆర్టీసీ పైన తీసుకోలేకపోతా ఉన్నారు? పూర్తి సమయం ఇవ్వమని నేను వారి పిఏ గారు కూడా 2-3 సార్లు మాట్లాడాను. జైపాల్ గారితో కూడా చాలాసార్లు మాట్లాడి మీరు ఒకసారి సీఎం గారితో టైం ఇప్పిస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తే మొత్తం చెప్తాం. మేము 2-3 సార్లు కల్పించడానికి అవకాశం ఇచ్చిండ్రు, కలిసినాక కూడా పూర్తి చెప్పేసేటువంటి అవకాశము అక్కడ 4 వారాల సమయం అంటుంది కదా, మరి అప్పుడేమన్నా మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? ఇప్పుడు ఒక 3 రోజుల క్రితమే రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే సమ్మె జరగకుందే మన పరిష్కారం చేస్తారా అని వెళ్ళాం. 2 రోజులలో నేను మాక్సిమం మాట్లాడి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని రవాణా శాఖ మంత్రి గారు చెప్పింది. పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం, మినిస్టర్ క్వార్టర్కి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత అక్కడ అడిగినాం. కానీ అక్కడ ఏమంటారంటే, నేను ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, సరే ఏం చేస్తారో చేయండి అన్నాం. మళ్ళీ ఈ రోజు 4 కమిటీ చేయడం ఏంటి? కమిటీ అంటే ఏంది?
కాలయాపన చేయడానికి కమిటీ ఏదేసి సార్ ఇప్పుడు యూనియన్ అనే కమిటీ అవసరమా? 4 వారాల సమయం కాలయాపన ఇప్పుడు రత్న గారు మీరు ఒకసారి యూనియన్లు ఎన్నికే దానికి టైం ఏంది, దానికి కమిటీ ఎందుకు? ఇప్పుడు చట్ట వ్యతిరేక డ్యూటీలు ఉన్నాయి, రోజుకు ఒక సర్క్యులర్ ఇచ్చేసి ఒక రిజ్యూవల్ ఇచ్చే పని. టెక్నాలజీ ఎంత ఉంది, నీకు రిపోర్ట్ కావాలంటే అప్పటిదప్పుడు పే స్కేల్. గతంలో పే స్కేల్ 2 పే స్కేల్ ఎప్పుడు కూడా ఆగలే. ఇప్పుడు 21 నుంచి 21 ఒక పే స్కేల్ కావాలి అంటే 4 సంవత్సరాలు, మళ్ళీ 25 ఒకటి కావాలి అంటే 2 పే స్కేల్ కూడా పెండింగ్ అయిపోయిందంటే చాలా జీతాలతోటి పనిచేస్తున్నారు కదా. ఇదే కాదు ఆర్టీసీలో మొత్తం ఎంత అంటే ఎంత వేధింపులు చెప్పలేనంత వేధింపు. లీవ్ ఇయర్ మాట్లాడితే డ్యూటీ పక్కకెట్టేస్తారు, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రేపు డ్యూటీ ఇయర్ సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే యూనియన్ లేవనే ఉద్దేశంతో రకరకాల వేధింపులు. ఇక నీవు ఒక ట్రిప్ హైదరాబాద్ పోయేది ఉంటే 2 ట్రిప్పులు పో, లేకపోతే ఇంకో ట్రిప్ పో, ఇట్లా అంటే పని ఒత్తిడి అనేది చెప్పలేనంది. ఇప్పుడు మహిళలు ఉన్నారు, వాళ్ళకు కనీస అవసరాలు ఏవైతున్నాయో బస్ స్టాప్లలో అక్కడ టాయిలెట్స్ ఇటువంటివి కూడా ఇలాంటివి లేవు. ఇప్పుడు కండక్టర్ డ్రైవర్లు పండుకుంటారు ఇక్కడ రెస్ట్ రూమ్లలో పోతే అక్కడ పడుకోనికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అక్కడ వాటర్ కానీ లేకపోతే బెడ్స్ కానీ అంటే అనేక ఇబ్బందులతోటి ఆర్టీసీ ఉద్యోగులు ఈరోజు సతమతమవుతాం. పుండు ఎక్కడుందో అక్కడ మందు పెట్టాలి. ఆ విధంగా కాకుండా దాన్ని వేరే రకంగా చూస్తే ఇప్పుడు ఏదో అయితే కమిటీ వేసారో ఆ కమిటీ తోటి మాత్రం ఈ రోజు నష్టమైతే కానీ లాభం అయితే కాదు. అది ఈ రోజు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఓకే, హనుమంత్ గారు మళ్ళీ వస్తాను. సతీష్ గారు వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఎస్, ఇప్పుడు హనుమంత్ గారు మాట్లాడింది వింటున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది ఆర్టీసీ నుంచి అని. 6 పథకాలను అమలు చేస్తున్నారు, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు, మరి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ప్రధానంగా ఆయన క్వశ్చన్ చేయడం మనం చూస్తున్నాం. ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు? 4 వారాల టైం కాలయాపనకే అనుకోవచ్చా? మీరేం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వారందరికీ, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక హనుమంత్ గారు చెప్పినట్టుగా గతంలో ఆర్టీసీ పట్ల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి సంఘాలను కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికులను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రత్యక్షంగా మనం చూడడం జరిగింది. సంఘాలన్నింటి కూడా బాగా తెలుసు.